నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దేశంలో నక్సల్స్ను నిర్మూలించాం అని ప్రభుత్వం చెబుతోంది. మరి భీమా కోరేగావ్, ఎల్గార్ పరిషత్ నిందితులను ఇంకా ఎందుకని జైలులో ఉంచుతున్నారు? ఇది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. దేశంలో ఒకప్పుడు నక్సలిజం అత్యంత తీవ్రమైన అంతర్గత భద్రతా సవాలుగా నిలిచింది. అడవులలో తుపాకులు పట్టుకొని ప్రభుత్వానికి సవాలు విసిరిన మావోయిస్టులు ఉద్యమం దశాబ్దాలుగా అనేక రాష్ట్రాలను ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలి సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం నక్సలిజాన్ని దాదాపు నిర్మూలించాం అని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను గణనీయంగా తగ్గాయని ప్రకటించింది. అయితే ఇక్కడ ఒక కీలక ప్రశ్న తలెత్తుతోంది. అదేంటంటే, నక్సలిజం దాదాపు అంతమైందని ప్రభుత్వం చెబుతున్నప్పుడు భీమా కోరేగావ్, ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తులు ఇంకా ఎందుకని జైలులోనే ఉన్నారు అన్నది. ఈ ప్రశ్న కేవలం కొంతమంది నిందితుల గురించే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛ, న్యాయ వ్యవస్థ, జాతీయ భద్రత వంటి అంశాలను టచ్ చేసే క్వశ్చన్. ఇక భీమా కోరేగావ్ కేసు అంటే ఏంటో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. 2018 జనవరి 1న మహారాష్ట్రలోని భీమా కోరేగావ్ ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘటనల అనంతరం ఎల్గార్ పరిషత్ సమావేశంతో సంబంధం ఉన్న పలువురు కార్యకర్తలు, రచయితలు, న్యాయవాదులు, అధ్యాపకులు, వీటితో పాటుగా సామాజిక ఉద్యమకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో కొందరికి మావోయిస్టు సంస్థలతో సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రల్లో పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. కానీ మరోవైపు మానవ హక్కుల కార్యకర్తలు, పౌర సమాజ సంస్థలు మాత్రం వీరిని రాజకీయ ఖైదీలుగా పేర్కొంటూ భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి ఈ కేసును ఉపయోగించారు అని ఆరోపించాయి. ఇక్కడ మొదటి ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శిస్తే అతడు దేశద్రోహి అవుతాడా, లేదా అది ప్రజాస్వామ్యంలో సహజమైన హక్క అన్నది ప్రశ్న. నక్సలిజం నిర్మూలన వాదం ఇదేం చెబుతోందంటే, ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం గత 10 ఏళ్లలో మావోయిస్టు హింస గణనీయంగా తగ్గిపోయిందని, ప్రభావిత జిల్లాలలో కూడా సంఖ్య తగ్గిపోయింది, అనేక మంది నక్సల్స్ లొంగిపోయారు. ఇక్కడ మరొక ప్రశ్న వినిపిస్తోంది. నక్సల్స్ ప్రభావం దాదాపు లేకపోతే భీమా కోరేగావ్ కేసు నిందితులు ఇప్పటికీ జాతీయ భద్రతకు అంత పెద్ద ముప్పుగా ఎలా ఉంటారు అన్నది. వారిని జైలులోనే ఉంచాల్సిన అవసరం ఏంటి అంటూ ప్రశ్న. నిజంగా ఆయుధ పోరాటానికి నాయకత్వం వాళ్ళు వహిస్తున్నారా అంటూ, లేకపోతే కేసు విచారణ పూర్తయ్యే వరకు సంవత్సరాల తరబడి నిర్బంధంలో ఉంచడం న్యాయసమ్మతమేనా అంటూ మరొక ప్రశ్న. ఇక శిక్ష ముందు, తీర్పు ముందు, ఈ రెండింటి ముందు కూడా ఒక విశ్లేషణ. భారత న్యాయ వ్యవస్థలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. అదేంటంటే, తప్పు నిరూపితం అయ్యేంత వరకు ప్రతి వ్యక్తి నిర్దోషే అని. అయితే భీమా కోరేగావ్ కేసులో అనేక మంది నిందితులు సంవత్సరాలుగా జైళ్లలో మగ్గిపోతున్నారు. ఇక్కడ వినిపిస్తున్న ప్రశ్న ఏంటంటే, విచారణ పూర్తి కాకముందే దశాబ్దానికి దగ్గరగా జైలులో ఉండాల్సి వస్తే దాన్ని శిక్ష అని అనకూడదా, లేదా శిక్ష అనుకోవాలా అన్నది ప్రశ్న. ఒకవేళ చివరకు కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటిస్తే ఏం జరుగుతుంది? వీరి జీవితంలో కోల్పోయిన సంవత్సరాలను ఎవరు తిరిగి వారికి ఇస్తారు? వారి కుటుంబాలకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? జాతీయ భద్రత వర్సెస్ వ్యక్తిగత స్వేచ్ఛగా మారిన పరిస్థితి. ఈ అంశాన్ని మరో కోణంలో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం ఏం చెబుతోందంటే, దేశ భద్రత అత్యంత ముఖ్యం అని. అది నిజమే. ఏ దేశమైనా తన భద్రతను కాపాడుకోవాల్సిందే. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, భద్రత పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛలను ఎంతవరకు పరిమితం చేయవచ్చు అంటూ. ఒకవేళ భద్రతే అన్నిటికంటే ముఖ్యమైతే ప్రజాస్వామ్య హక్కుల పరిస్థితి ఏంటి? అదే సమయంలో స్వేచ్ఛ పేరుతో తీవ్రవాద సంబంధాలను పూర్తిగా పట్టించుకోకూడదా అంటూ మరొక ప్రశ్న. ఈ రెండింటి మధ్య సమతుల్యతను ఎలా సాధించాలి అన్నది మరొక ప్రశ్న. ఇక ఇది అసలు చర్చ. అదేంటంటే, డిజిటల్ సాక్ష్యాలపై వివాదం. భీమా కోరేగావ్ కేసులో డిజిటల్ సాక్ష్యాలపై కూడా అనేక వివాదాలు వచ్చాయి. కొంతమంది నిపుణులు కొన్ని కంప్యూటర్లలో పత్రాలు చొప్పించబడ్డాయి అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అయితే దర్యాప్తు సంస్థలు ఆ ఆరోపణలను తిరస్కరించాయి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, సాక్ష్యాల విశ్వసనీయతపై ఇంత పెద్ద వివాదం ఉన్నప్పుడు
వేగంగా విచారణ జరిపి నిజానిజాలను తేల్చడం మంచిది కాదా? లేక నిరవధికంగా నిర్బంధంగా కొనసాగించడమే కరెక్టా అంటూ. ప్రజాస్వామ్యంలో అనుమానాలకు సమాధానం కోర్టు తీర్పే. అనుమానాలకు శాశ్వత నిర్బంధం సమాధానం కాదు ఇక్కడ. ఇప్పటికే మరణించిన స్టాన్ స్వామి గురించి ఏంటి? ఈ కేసులో అంటే స్టాన్ స్వామి కేసులో అత్యంత చర్చనీయాంశమైన అంశం ఏంటంటే జేసూట్ పాద్రి గిరిజన హక్కుల కార్యకర్త ఆయన స్టాన్ స్వామి కస్టడీలో ఉండగానే మరణించారు. ఆ ఘటన తర్వాత మరిన్ని ప్రశ్నలు తలెత్తాయి. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు నిజంగా జాతీయ భద్రతకు అంతటి ముప్పేనా అంటూ ప్రశ్న. వారికి బెయిల్ ఇవ్వడానికి మరింత మానవతా దృక్పథం అవసరమా అన్నది మరొక ప్రశ్న. విడుదల చేయాలా వద్దా అన్నది కూడా మరొక ప్రశ్న. ఇప్పుడు అసలు ప్రశ్నకు వస్తే, దేశంలో నక్సల్స్ను నిర్మూలించారు కాబట్టి భీమా కోరేగావ్, ఎల్గార్ నిందితులను విడుదల చేయాలి అనే వాదన పూర్తిగా సరైనదా కాదా అన్నది కామెంట్ రూపంలో చెప్పండి. ఇక సూటిగా చెప్పాలంటే నక్సలిజం తగ్గిందనే కారణం ఒక్కటే విడుదలకు చట్టపరమైన ఆధారం కాదు. ఎందుకంటే వ్యక్తులపై ఉన్న ఆరోపణలు, సాక్ష్యాలు, విచారణ స్థితి వంటి అంశాలను కోర్టులే నిర్ణయించాలి. అదే సమయంలో మరొక వాదన కూడా బలంగా వినిపిస్తోంది. అదేంటంటే నక్సలిజం దాదాపు అంతమైందని ప్రభుత్వం చెబుతుంటే విచారణ పూర్తి కాకుండా సంవత్సరాల తరబడి నిర్బంధం ఎందుకు కొనసాగాలి అన్నది. బెయిల్ను నియమంగా, జైలును మినహాయింపుగా చూడాలన్న న్యాయ సూత్రం ఇక్కడ ఎందుకని వర్తించడం లేదన్నది ప్రశ్న. ఇక చివరిలో భీమా కోరేగావ్ కేసు కేవలం కొందరు వ్యక్తుల భవిష్యత్తు గురించినది కాదు. ఇది భారత ప్రజాస్వామ్యం తన విమర్శకులను ఎలా చూస్తుంది అన్నది మరొక ప్రశ్న. జాతీయ భద్రతను ఎలా నిర్వచిస్తుంది అన్నది కూడా మరొక ప్రశ్నే. వ్యక్తిగత స్వేచ్ఛలకు ఎంత ప్రాధాన్యత ఇస్తోంది అనే పెద్ద ప్రశ్నలకు సంబంధించినది. నక్సలిజం తగ్గిపోయిందని ప్రభుత్వం చెబుతున్నప్పుడు కేసు విచారణ వేగంగా పూర్తి చేసి నిజానిజాలు దేశం ముందు ఉంచడం అత్యవసరం. అప్పుడే రెండు వైపులా అనుమానాలు తొలగిపోతాయి. లేకపోతే ఒక ప్రశ్న మాత్రం మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉంటుంది. అదేంటంటే నక్సల్స్ లేరని చెబుతున్న దేశంలో నక్సల్స్తో సంబంధాలున్నారనే ఆరోపణలపై ప్రజలు ఎన్నేళ్లు జైలులో ఉండాలి అన్నది. ఈ ప్రశ్నకు సమాధానం కేవలం రాజకీయ పార్టీల వద్ద కాదు, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం, ప్రజా వ్యవస్థ మొత్తం కలిసి ఇవ్వవలసిన సమాధానం. ఇక చివరి ప్రశ్న, అవినీతి నిరోధక పోరాటం నిజంగా అందరికీ సమానమేనా లేదా కొందరికి పరిమితమా అన్నది చివరి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సింది నువ్వు, నేను కాదు, రాజకీయ పార్టీలు కాదు, విచారణ సంస్థల పనితీరు మరియు న్యాయ వ్యవస్థపై ప్రజలకు కనిపించే ఫలితాలు. ప్రజాస్వామ్యంలో చట్టం ముందు అందరూ సమానమే అనే నమ్మకం బలపడినప్పుడే అవినీతిపై పోరాటం విజయవంతం అవుతుందని మనం చెప్పుకోవచ్చు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.